నమస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో కూడా మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఎన్నో విశ్లేషణలు జరిగాయి. చాలా కులంకషంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి అనేది మనం ఆయన ద్వారా గతంలో కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు శుభవార్త ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది అని. అయితే దీని మీద పూర్తి వివరాలు సత్యమూర్తి గారితో ఒకసారి విశ్లేషణ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ గతంలో కూడా మీరు చాలా కులంకషంగా పూర్తి స్థాయిలో అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు ప్రజలు భయపడుతున్నారు, ఎందుకని రద్దు చేయాలని చెప్పి అనుకుంటున్నారు, దీన్ని ప్రతిపక్షంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎందుకని దీన్ని హైలైట్ చేసింది అనేది చాలా కులంకషంగా చెప్పారు. అయితే ఇప్పుడు రద్దయిందన్న సంగతి మనకు తెలుస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలి అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఒక డెసిషన్ తీసుకున్నారు. దాన్ని ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది, యాక్ట్ రాటిఫై చేసింది. అంటే ఇది తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, ఎందుకంటే అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం దీన్ని బిల్లు ప్రవేశపెట్టింది కాబట్టి దాన్ని ఫర్దర్గా తీసుకుంటారు. ఈ లోపల ఆర్డినెన్స్ జారీ చేసి మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎత్తేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చాడు. ఏంటి అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సామాన్య ప్రజలకి అసలు ఎవడి ఇంటి మీద ఎవడి భూమి మీద వాడికి హక్కు లేకుండా చేసే చట్టం. దీన్ని కొంతమంది మేధావులు దీన్ని కొంచెం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్న మేధావులు ఈ చట్టాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మేధావులకి వాళ్ళకి అప్పుడు మనం క్లియర్ కట్గా చెప్పాం. ఏంటి అంటే ఇప్పుడు డెమోక్రసీలో న్యాయస్థానాలకి హక్కు లేకుండా చేయటం ఏంటి? ఇది అసలు ప్రధానమైన సమస్య ఇది. ఇప్పుడు నాకేదైనా సివిల్ డిస్ప్యూట్ రైజ్ అయినప్పుడు నేనేం చేస్తాను? కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టులో విచారణ జరిగిన తర్వాత తీర్పు వస్తుంది. ఏదో తాలూకా కోర్టులో నాకు తీర్పు వచ్చింది. ఆ తీర్పు నాకు అనుకూలంగా లేదు, నేను జిల్లా కోర్టుకి అప్పీల్కి వెళ్తా. జిల్లా కోర్టులో తీర్పు వచ్చింది, జిల్లా కోర్టు తీర్పు కూడా నాకు అనుకూలంగా లేదు, నేను హైకోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి వెళ్తా. ఇది మనకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. నువ్వు నీకేం అన్యాయం జరిగినా కానీ నువ్వు కోర్టుకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పే చట్టాన్ని అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? మిగిలినవి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అంటే చాలామంది జగన్ అనుకూల మేధావులు చాలామంది చెప్పారు కదా, అనవసరమైన ప్రచారం చేస్తున్నారండి, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద ఇదేం కాదండి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు కదా, మీ జగను స్థలాలు ఇచ్చేవాడే కానీ స్థలాలు కొట్టేసేవాడు కాదు అని చెప్పాడా లేదా? మరి ఈ రోజున మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో, మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో స్థలాలు కొట్టేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డినా కాదా? పార్టీ ఆఫీసుల కోసం అని చెప్పి 2 ఎకరాల స్థలం తీసుకొని ఆ 2 ఎకరాల్లో అసలు ఒక రాజమహల్ లాంటి భవనాన్ని కట్టేసి మొత్తం దాని బడ్జెట్ ఎంత తెలుసా జగన్ గారు? ఆ కన్స్ట్రక్షన్కి 600 నుంచి 900 కోట్ల రూపాయలు. ఏదైనా రాజకీయ పార్టీ ఆఫీసులు నిర్మించుకోవటానికి ప్రభుత్వం నుంచి ఎకరానికి 1000 రూపాయల లీజుతోటి భూములు తీసుకొని అందులో 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు కట్టిస్తుందండి ఏ పార్టీ? మీకు భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇదేంటి, ఇక్కడ ఏదో 2 ఎకరాలు 1.5 ఎకరం తీసుకుంటాడు, ఆ చుట్టుపక్కల అంటే ఒక 10 ఎకరాల బిట్టు చూసుకుంటారు, దాంట్లో 2 ఎకరాలు, అందులో 2 ఎకరాలు గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. మిగిలిన 8 ఎకరాలు ఈయన పార్కింగ్కి వీటికి వాడుకోవటానికి ప్లాన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కన్స్ట్రక్షన్ అయినా ఏదైనా సక్రమంగా చేశాడంటే ఒక్కదానికి అనుమతి లేదు.
ఈ తరహాలో అంటే నేను ఇక్కడ చెప్పబోతున్న పాయింట్ ఏంటి అంటే, ఈ తరహాలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, నీటిపారుదల శాఖకి సంబంధించిన భూములు, గిరిజనులకు సంబంధించినవి, అసైన్డ్ ల్యాండ్లు, వీటిట్లో పార్టీ ఆఫీసులు కట్టుకోవటానికి ఇంత విచ్చల విడిగా అధికార దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చాడో ఇప్పుడు అర్థమవుతున్నది ప్రజలకి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ట్రైబల్ ల్యాండ్ ఆక్యుపై చేసి కట్టాడు ఒక చోట, ఒక జిల్లాలో. ఆ ట్రైబల్స్ అందరూ గొడవ పెట్టారు, లేదు గవర్నమెంట్ అలాట్ చేసేసింది పార్టీ ఆఫీస్కి అని చెప్పి ఆడ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశారు, విచ్ ఈజ్ ఇల్లీగల్. ఈ విధంగా మొత్తం పార్టీ ఆఫీసుల కోసమే ప్రభుత్వ భూములన్నింటినీ దోచిపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి సభలో పబ్లిక్లోకి వచ్చేసరికి ఏం చెప్తాడు? ఈ జగను మీకు స్థలాలు ఇచ్చేవాడే కానీ స్థలాలు కొట్టేసేవాడు కాదంటాడు. మరి కొట్టేసినవన్నీ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మనం పూర్తిగా విశ్లేషించుకుంటే అతను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు తెచ్చాడో అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అందులో మీకు ఒక ఎకరం భూమి ఉందనుకోండి. ఈ ఎకరం భూమిని నేను వచ్చేసి అక్కడ ఏం చేస్తాడంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫీసర్ని పెడతాడు, అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఆయనే. నేను ఆయన దగ్గరికి వెళ్తా, వెళ్ళి నేను ఎమ్మెల్యే తాలూకా అండి, అక్కడ స్థలం ఉంది, అది కొట్టేస్తాను, మీరు కోఆపరేట్ చేయండి అంట. ఏం ఎమ్మెల్యే చెప్పాడండి, ఏం పర్లేదు అంటాడు. అయిపోతుంది, నేను పెట్టుకుంటా. ఆ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా సంవత్సరం తర్వాత ఇంకా ఆ ల్యాండ్ మీది కాదు, ఇది చట్టం అండి, దీన్ని చట్టం అంటారా? మీకు తాతల తండ్రుల నుంచి ఒక ల్యాండ్ సంక్రమించింది మీకు, మీరు మీ బ్రదరు, మీ అన్న, తమ్ముడో ఎవరో ఉన్నారు, మీ ఇద్దరి మధ్య పంపకాల్లో ఏదో డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ని ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన అధికారి సాల్వ్ చేస్తాడట. ఎట్లా చేస్తాడు అంటే, మీ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మీ తమ్ముడు వెళ్ళి లంచం ఇచ్చేస్తే అతని వైపు తీర్పు చెప్పేస్తాడు కదా. అంటే అసలు భూమికి భద్రత లేకుండా చేసేస్తున్నాడు. అంటే ఎన్ఆర్ఐలు వచ్చేసి ఫారెన్లో ఉంటుంటారు, వాళ్ళ స్థలాలు ఆస్తులు ఏదో వీళ్ళకి అందరికీ తెలుసు, వాళ్ళకి తెలిసి అంతా అయిపోయి వచ్చే లోపల సంవత్సరంలో వీళ్ళది అయిపోతుంది. చేసేసాడు కదా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే ఒంగోలులో అదే జరిగింది. ఒంగోలులో ఈ ముఠాలు, వైసీపీ ముఠాలన్నీ మొత్తం రోజు పొద్దున్నే స్కూటర్ వేసుకొని తిరుగుతాయి. ఎవడి ఇల్లు ఒక 6 నెలల పాటు ఎవడన్నా ఇంటికి రాలేదు అంటే ఆ ఇంటికి సంబంధించిన మొత్తం అన్నీ తీసుకొని డూప్లికేట్ దస్తావేజులు తీసుకొని నువ్వు మళ్ళీ వచ్చేసరికి నీ ఇల్లు నీది కాదు, అది వీడు తీసుకుంటాడు, వీడికి రిజిస్టర్ అయిపోతుంది, వీడు ఎవడికో అమ్ముకుంటాడు, వాడు వచ్చి కూర్చుంటాడు. ఇట్లా ఒంగోలులో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు దోచేశారు వైసీపీ వాళ్ళు. ఈ తరహాలో నీకు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేస్తే ఆ డిస్ప్యూట్ మీద నువ్వు ఆ ల్యాండ్ టైటిలింగ్ అధికారి చెప్తాడు, లేదండి వాడిదే ల్యాండ్ అంటాడు, ఇంక నీది కాదు. నువ్వేం చేయాలి? ఈ ల్యాండ్ టైటిలింగ్ అధికారి చెప్పిన దాని మీద హైకోర్టుకు వెళ్ళాలి. నువ్వు కింద కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. హైకోర్టు ఎన్ని కేసులను పరిష్కరిస్తుంది? అది ఎప్పుడు రావాలి, ఎప్పుడు విచారణ జరగాలి, ఎప్పుడు దాని మీద తీర్పు రావాలి, ఎప్పుడు ఇతనికి ఉపశమనం కలగాలి? ఈ తరహా చట్టం తీసుకొస్తే ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి, చాలా పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యాడు, చీఫ్ సెక్రటరీగా. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మంచిదే కానీ కొన్ని ప్రొవిజన్స్ తప్పు అంటాడు. అసలు చట్టమే తప్పు. కోర్టుకు వెళ్ళే ప్రాథమిక హక్కు లేకుండా చేయటమే తప్పు. అందులో సగం కరెక్ట్ ఏంటి, సగం తప్పేంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి పెట్టే ఆఫీసరు తీర్పు చెప్తానంటే న్యాయం ఎట్లా జరుగుతుంది? కానీ దురదృష్టం ఏంటంటే ఆ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి కూడా, పాపం పెద్ద ఆయన గౌరవప్రదమైన వ్యక్తి కాబట్టి నేను ఆయన పేరు చెప్పట్లే, ఆయన కూడా వచ్చి చట్టంలో కొంచెం లోపం ఉన్నమాట వాస్తవమే కానీ ఈ చట్టం అవసరం అండి అని చెప్పాడు.
నీకు బేసిక్గా కోర్టుకు వెళ్ళే హక్కునే తీసేసేది చట్టం ఎట్లా అవుతుంది? నువ్వు పెట్టిన అధికారి తీర్పు చెప్తానంటే అది న్యాయం ఎట్లా అవుతుంది? ఈ తరహాలో మొత్తం ముందర ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి భూరక్ష ఏదో జగనన్న ఏదో పెట్టాడు, పేరు పెట్టుకున్నాడు. మొత్తం అంతా సర్వే చేయించాడు. ఎక్కడెక్కడ ఏ ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మొత్తం కలెక్షన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వాటిలో తన బొమ్మతోటి ఉన్న ఈ రాళ్ళు పాతించుకున్నాడు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేయించుకున్నాడు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. అంటే ఏంటి, ఒక క్రమ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో ఎవడి భూమి మీద వాడికి హక్కు ఉండే అవకాశం లేకుండా చేసేసాడు. మళ్ళీ పొర్రపాటును గనక జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టయితే ఈ రోజున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎవడి పేరు మీద భూములు ఉండేవి కాదు, అన్ని వైసీపీ నాయకుల పేరు మీదకి మారిపోయి ఉండేవి. అందుకనే ప్రజలు ఈ ప్రమాదాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో కూర్చోబెట్టారు, ఒక మూలన కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరన్నట్టు 151 నుంచి 11 స్థానాలకి పూర్తిగా దిగజారిపోయాడు. కానీ ఈ విషయం అనేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే అర్థం కావట్లేదు అనుకోవాలా? ఎందుకంటే ఈరోజు కొంత పక్షాతాపం చెందో లేకపోతే ఏమో తెలియదు, కానీ ఓడిపోయిన వాళ్ళు కాటసాని కావచ్చు, లేకపోతే కాసు మహేష్, జగన్మోహన్ రెడ్డి జాతకంలో పశ్చాత్తాపం అనేది ఉండదు. మీరు అసలు ఆ పదమే జగన్మోహన్ రెడ్డికి వాడక్కర్లా. జగన్మోహన్ రెడ్డికి కాదు, మిగతా ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కాటసాని కావచ్చు, కాసు మహేష్ కావచ్చు, ఈరోజు బయట చెప్తున్నారు, మేము ఇంతకుముందే గతంలో చాలాసార్లు చెప్పాము ఇలాంటిది వద్దు అని చెప్పినా సరే వినలేదు అని చెప్పేసి. అంటే ఆయనకి అర్థం కాలేదనుకోవాలా, లేదంటే అర్థమైనా ఇంతే చేస్తాడని? అంతే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతే చేస్తాడు. నేను తీసుకునే నిర్ణయాన్ని ఎవడు కాదంటానికి వీల్లేదు. నువ్వు కాసు మహేష్ రెడ్డి మొత్తుకున్నా, లేకపోతే కాటసాని రాంభూపాల్ రెడ్డి మొత్తుకున్నా, లేకపోతే ఆ కోడిగుడ్డు మంత్రి మొత్తుకున్నా, ఎవరు వీళ్ళందరూ ఈ రోజున జగన్ గారు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓడిపోయిన తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు. అంత ముందర ఎందుకు మాట్లాడలా? నిజంగా నువ్వు నమ్మితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరస్ట్ది, చెత్త, ఇది చండాలం అని నువ్వు నమ్మితే నీకు ప్రజలు ముఖ్యమా, నీ సీటు, నీ పదవి, నీ ఇది ముఖ్యమా? బయటికి ఎలక్షన్ల ముందర వచ్చి ఎందుకు మాట్లాడలా? ఇదే కాసు మహేష్ రెడ్డి వచ్చి కొడాలి నాని ఇట బూతులు తిట్టాడు, లేకపోతే పేరు నాని బూతులు తిట్టాడు, వాళ్ళ నేను వంశీ ఇట చేశాడని ఈ రోజున ఏడుస్తున్నాడు. ముందర ఎందుకు ఏడవలా? ఎలక్షన్ల ముందర తీసుకొచ్చి కులాల మధ్య వైషమ్యం పెడుతున్నావు జగన్ రెడ్డి, నువ్వు ఇటు ఎందుకు చేస్తున్నావు అని కాసు మహేష్ రెడ్డి ఎందుకు అడగలే? ఈ గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, ఆ గుడివాడ అమర్నాథ్ ఏమంటాడు, మేము ఇట్లా కూలగొట్టినందుకే మేము 11కు వచ్చాము అని చెప్పాడు. మరి ఈ విషయం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు చెప్పలేదు? ఈ విధ్వంసాన్ని ఎందుకు ఆపలేకపోయావు నువ్వు? ఈ రోజున వచ్చి వీళ్ళందరూ కూడా ఏదో వల్ల ఏడుస్తున్నారంటే దానికి ఇదేంటి అంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే దానికి తందాన అనబట్టే రాష్ట్రం ఇంత అధోగతికి చేరుకుంది. ఈ రోజున ప్రభుత్వం మారాలి అని ప్రజలు కోరుకొని మొత్తం మార్చి జగన్మోహన్ రెడ్డిని తీసి అవతల పడేస్తే ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటానికి శుభ సంకల్పం తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్న తరుణం. అందుకని ఇక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పీడ విరగడైనట్టే. అయితే ఏపీ ప్రజలకి తొలి విజయం దక్కిందని చెప్పి అనుకోవాలంటారు దీంతో? అంతే కదా మరి, ఇది ప్రజా విజయం కదా. ఇప్పుడు నిరంకుశ చట్టాలని తీసుకొచ్చి అమలు చేసే జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషించారు. ఇప్పుడు ఈ రోజున మొత్తం అన్ని మార్చుకుంటూ ఒక్కొక్కటి మార్చుకుంటూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవటంతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఇంకా ఇంకా సుఖశాంతులతో ఉండాలని కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.